నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ నెల్లూరు జిల్లా దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు మంత్రులు అనిత నారాయణ ఫోన్లో చంద్రబాబు పవన్తో బాధిత కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత మాట్లాడించారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు పవన్ హామీ ఇచ్చారు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అధైర్యపడొద్దని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లక్ష్మీనాయుడును కారుతో తొక్కించి హత్య చేసే సమయంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యం కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందన్నారు నిందితులకు శిక్ష పడే వరకు తమ సర్కార్ నిద్రపోదని బాధితులకు చంద్రబాబు పవన్ హామీ ఇచ్చారు ఇప్పటికే హత్యలో పాల్గొన్న ప్రధాన నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసుల దర్యాప్తులో మరికొందరు ఉన్నట్లు తెలితే వారిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి స్పష్టం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇటీవల నెల్లూరు జిల్లా దారకానిపాడులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును హరిశ్చంద్ర ప్రసాద్ కారుతో ఢీకొట్టి హత్య చేశాడు ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి పంపించారు పోలీసులు ఘటనపై రాజకీయ దుమారం లేపడంతో సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది